వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఎంప్లాయ్మెంట్ న్యూస్కి సంబంధించి ఒకసారి చూస్తే ఈ నెల 13 నుంచి జేఎల్ అభ్యర్థులకు కౌన్సిలింగ్ అంట. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు వీరికి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. వీరికి సబ్జెక్టుల వారుగా కౌన్సిలింగ్ నిర్వహించి కాలేజీలో అలాట్ చేయడం అనేది ఈ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. సబ్జెక్టుల వారిగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారికి కాలేజీలో సీట్ అలాట్ చేయడం అనేది ఒకటి మిగిలిపోయింది. దీనికి సంబంధించిన ప్రొసీజర్ అనేది ఈ నెల 13 నుంచి 19 మధ్యలో మొత్తంగా ఎంతమంది 1286 మంది జేఎల్ అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఏ విధంగా అంటే కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్మీడియట్ ఆర్జేడి జయప్రద బాయి రిలీజ్ చేశారు. ఈ నెల 19 వరకు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? 13 నాడు. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 19 వరకు ఈ ప్రక్రియ ఉంటుందని ప్రకటించారట. ఎవరు? ఇంటర్మీడియట్ ఆర్జేడి జయప్రద బాయి. నెక్స్ట్ ఏంటిది? మొత్తంగా 1286 మందికి కౌన్సిలింగ్ అనేది నిర్వహించనున్నారు. ఈ 1286 మందిని పిలిస్తే కౌన్సిలింగ్ కి దీనిలో మల్టీ జోన్ 1 పరిధిలో ఎంతమంది ఉన్నారు? 659 మంది ఉన్నారు. 659 మంది ఎవరు? మల్టీ జోన్ 1 పరిధిలో ఉన్నారు. 627 మంది మల్టీ జోన్ 2 పరిధిలో ఉన్నారు. ఎంతమంది? 627 మంది మల్టీ జోన్ 2 పరిధిలో ఉన్నారు. అయితే వీరికి హైదరాబాద్ లోని గన్ ఫౌండరీలో గల మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఎక్కడ? హైదరాబాద్ లోని గన్ ఫౌండరీలోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వీరికి మల్టీ జోన్ 1 అభ్యర్థులకు సంబంధించిన టైం షెడ్యూల్, మల్టీ జోన్ 2 అభ్యర్థులకు సంబంధించిన టైం షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉందంటే ఇక్కడ మల్టీ జోన్ 1 అభ్యర్థులకు సంబంధించి ఏమో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు. మల్టీ జోన్ 1 పరిధిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఆల్రెడీ. ఏం గురించి మాట్లాడుతాం? సబ్జెక్టు వెరిఫికేషన్ తరహాలో వెరిఫై చేసి సీట్ అలాట్ చేయడం. వీరికి సంబంధించి షెడ్యూల్ ఏంటిది? మల్టీ జోన్ 1 అభ్యర్థులకు పొద్దున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు. మల్టీ జోన్ 2 అభ్యర్థులకు ఎప్పటి వరకు? మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కౌన్సిలింగ్ చేపట్టనున్నారు. అయితే ఈ 13 నుంచి 19 వరకు కౌన్సిలింగ్ ఉన్నది కదా. అయితే 13 నాడు ఎంతమందిని పిలుస్తున్నారు, 14 నాడు ఎంతమందిని పిలుస్తున్నారు అంటే 13 నాడు ఫిబ్రవరి 13 నాడు 214 మంది, ఫిబ్రవరి 14 నాడు 215 మంది, ఫిబ్రవరి 15 నాడు 215 మంది, ఫిబ్రవరి 17 నాడు 214 మంది. మధ్యలో ఏమైతుంది? 16 డేట్ మిస్ అయిపోయింది. 16 డేట్ నాడు కౌన్సిలింగ్ లేదు. 13 నాడు 214 మంది, ఫిబ్రవరి 14 నాడు 215 మంది, ఫిబ్రవరి 15 నాడు 215 మంది, ఫిబ్రవరి 17 నాడు 214 మంది, ఫిబ్రవరి 18 నాడు 213 మందికి, ఫిబ్రవరి 19 నాడు 215 మందికి. మధ్యలో ఫిబ్రవరి 16 నాడు కౌన్సిలింగ్ అనేది లేదు. షెడ్యూల్లో 16వ తారీఖు ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు కౌన్సిలింగ్ నిర్వహించబడదు. కౌన్సిలింగ్ అనేది 13, 14, 15, 17, 18, 19 నాడు మధ్యలో నిర్వహించనున్నారు. 13 214, 14 215, 15 215 మంది, 17 214 మంది, 18 213 మంది, 19 215 మందికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈ వెరిఫికేషన్ ఏంటిది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ వీళ్ళకి అయిపోయింది. సబ్జెక్టు తరహాలో ఏ విధంగా అంటే ఇప్పటికే వీరికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కావడంతో సబ్జెక్టుల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి కాలేజీలను అలాట్ చేయనున్నారు. అంతే. ఇక సబ్జెక్టుల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి వీరికి కాలేజ్ అలాట్ చేయనున్నారు. మొత్తంగా ఈ నెల 13 నుంచి 19 మధ్యలో జేఎల్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన సబ్జెక్టుల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి వారికి కాలేజ్ అలాట్ చేయనున్నారని చెప్పి మనకి ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే ఏపీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణలో చెల్లదు తేల్చి చెప్పిన హైకోర్టు. తెలంగాణ పీజీ మెడికల్ అడ్మిషన్లు, ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ పీజీ మెడికల్ అడ్మిషన్లలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్లను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఏపీలో పొందిన సర్టిఫికేట్ ద్వారా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలని అనుమతి మంజూరు చేయలేమని, అంటే ఏపీలో దాఖలైన క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా ఇక్కడ
రిజర్వేషన్లు మంజూరు చేయమని అంటే అనుమతించాలని చెప్పి మేము వీరికి ఆదేశాలు జారీ చేయలేమని చెప్పి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఏ విధంగా ఏపీ ధృవీకరణ పత్రం ద్వారా సమర్పించిన దరఖాస్తులను ఏపీ ధృవీకరణ పత్రం ద్వారా ఎవరైతే ఏపీ ప్రభుత్వం వెరిఫై చేసి వారికి సర్టిఫికేట్ ఇస్తుందో ఆ ధృవీకరణ పత్రం ద్వారా సమర్పించిన దరఖాస్తులను ఎస్సీ కింద పరిగణలోకి తీసుకుంటూ కౌన్సిలింగ్ ప్రక్రియకు అనుమతించాలని గతంలో హైకోర్టు ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికైతే ఎస్సీ కోటాలో సర్టిఫికేట్స్ ఇస్తారో ఎస్సీ రిజర్వేషన్ కింద వారికి రిజర్వేషన్ వర్తిస్తారో వారికి సంబంధించి తెలంగాణలో ఏం చేయాలి అని అంటే పీజీ మెడికల్ అడ్మిషన్లలో భాగంగా వారికి అనుమతిస్తూ కౌన్సిలింగ్ ప్రక్రియకు అనుమతించాలని చెప్పి ఫలితాలను వెల్లడించకుండా అంటే ఫలితాలను వెల్లడించరాదంటూ ఏ విధంగా ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రక్రియకు వీళ్ళని అనుమతించండి మేము ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ వీరికి సంబంధించిన ఫలితాలను వెల్లడించాలని చెప్పి గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను కూడా సోమవారం రోజున హైకోర్టు ఏం చేసింది కొట్టివేయడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులను కూడా కౌన్సిలింగ్ ప్రక్రియకు అనుమతించాలని అయితే ఫలితాలను వెల్లడించరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ అంశం చూసుకోవాలి. తెలంగాణ అధికారులు తాజాగా జారీ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కుల ధృవీకరణ పత్రాలను క్యాస్ట్ సర్టిఫికేట్లను సమర్పించిన వారికే పీజీ మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న నిబంధనను సవాల్ చేసిరంట. ఎవరు సవాల్ చేసిరు? నెల్లూరు జిల్లాకు చెందిన నిహారికతో పాటు తదితరులు ఇంకా కొంతమంది దాఖలు చేసిన పిటిషన్ల పైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ రేణుకా యాదవ్లతో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టడం జరిగింది. పీజీ మెడికల్ అడ్మిషన్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ చెల్లదు. ఈ అంశం కూడా చూసుకోవాలి. మరిన్ని ఎంప్లాయ్మెంట్ న్యూస్ కి సంబంధించి విష్ణు ఐఏఎస్ అకాడమీని సంప్రదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ.